సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి చికిత్స చేయించుకోలేని వారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రైవేట్లో అధిక డబ్బులు వెచ్చించాల్సి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అక్కడ కొంత ఆలస్యమైన ఖర్చు ఉండదు కదా అని అక్కడే వైద్యం చేయించుకుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ సమస్యలు తిష్టవేశాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు విరిగిన చక్రాల కుర్చీలతో నానా అవస్థలు పడుతున్నారు. రోగులతో వచ్చిన బంధువులే విరిగిన చక్రాల్లో కూర్చోబెట్టి తీసుకువెళ్లాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు ఇబ్బందులతో తలమునుకలవుతున్నారు. కూర్చోవడానికి కుర్చీ, రోగులను తీసుకెళ్లడానికి ఉపయోగించే చక్రాల కుర్చీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు వచ్చినప్పుడు వార్డుల్లోకి ల్యాబ్ పరీక్షలకు వెళ్లేందుకు చక్రాల కుర్చీలు కూడా అందుబాటులో లేవు. చివరికి స్నేహితులతో మోసుకుంటూ లేక బంధువుల సహాయం తీసుకుని ఆసుపత్రి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ 5 ఏళ్ల హయాంలో చక్రాల కుర్చీలను కొనుగోలు చేసిందే లేదు. దాత ఇచ్చిన వాటితోనే నెట్టుకొచ్చారు. అవి మూలకు చేరితే వాటికి మరమ్మతులు చేయించే దిక్కు కూడా లేకుండా పోయింది. అంబులెన్స్ రాగానే స్ట్రెచ్చర్, చక్రాల కుర్చీ తీసుకుని సిబ్బంది వచ్చి రోగులను తీసుకుని వెళ్లాలి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ప్రస్తుతం పెరిగిన రోగుల అవసరాల నేపథ్యంలో కనీసం 250కి పైగా చక్రాల కుర్చీలు, స్ట్రెచ్చర్లు కొత్తవి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలంటే కనీసం స్ట్రెచ్చర్ లేక కుటుంబ సభ్యులే వృద్ధులను భుజాలపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. రోజుకు కనీసం 3000 మందికి పైగా రోగులు ఓపీ, ఐపీ సేవలకు వస్తుంటారు. ఇక ఇన్వార్డుల్లోకి తీసుకెళ్లే వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు. ల్యాబ్ పరీక్షలు చేయించుకోవాలంటే స్ట్రెచ్చర్ కానీ, చక్రాల కుర్చీలు కానీ అవసరం ఉంటుంది. కానీ బంధువుల సహాయంతో రోగులను తీసుకుని వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకే రావాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు వెంటనే స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది. నిత్యం ఇలా క్యాజువాలిటీకి వచ్చే రోగులే సుమారు వేలల్లో ఉంటారు. ఇక ఏబీసీ బ్లాకుల వెనుక భాగంలో సుమారు 50కి పైగా చక్రాల కుర్చీలు, స్ట్రెచ్చర్లు మూలన పడి ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేయించి తిరిగి వాడుకోవచ్చు. కానీ కొత్త ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది కొరత వేధించడంతో రోగులను బంధువులే ల్యాబ్ పరీక్షలకు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చక్రాల కుర్చీ, స్ట్రెచ్చర్లు అవసరం ఉన్నా ప్రభుత్వానికి నివేదిక పంపించే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమో లేకపోతే ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేకపోవడమో అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా అధికారులు రోగులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.